వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ప్రపంచంలోనే అగ్రరాజ్యాలైనటువంటి అమెరికా, చైనా సుంకాల పేరుట ట్రేడ్ వార్ మొదలు చేసుకున్నాయి. దీనికి కారణం ట్రంప్ ఏదైతే అధికారంలో వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసినక ముందే ఏదైతే చెప్పారో టారిఫ్లు విధిస్తాను, తనకు సంబంధించిన ఎవరైతే అమెరికాలో డ్రగ్స్ను ప్రోత్సహిస్తున్నారో, డ్రగ్స్ను పంపించడానికి, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ను పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారో దాన్ని ఆపడానికి వారి మీద సుంకాలు విధిస్తాను అనేది ప్రకటించారో, ఎలక్షన్ క్యాంపెయిన్లలో ఏదైతే చెప్పారో దానికి అనుసంధానంగానే ప్రమాణ స్వీకారం చేసిన తరువాత సుంకాలు విధించబోయారు. అది కెనడా కానివ్వండి, మెక్సికో కానివ్వండి, ఇండియా కానివ్వండి, లేక చైనా కానివ్వండి. అయితే చైనాకు సంబంధించిన అగ్రరాజ్యమైనట్టు చైనా కూడా అమెరికాకు సంబంధించి ఏదైతే టారిఫ్స్ విధిస్తున్నారో దానికి బదులుగా తాను కూడా టారిఫ్స్ విధిస్తాను, సుంకాలు విధిస్తాను. దానికి అంటే ఏదైతే అమెరికా టారిఫ్ ఎంతైతే విధిస్తున్నదో మా ఎగుమతులు దిగుమతుల మీద, అలాగే మేము కూడా దానికి సరిపడేగా మేము కూడా విధిస్తామని ఒక్కసారిగా సుంకాలు విధిస్తపోయింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు నుంచి వెళ్ళి, అంటే ఈరోజు 9వ తారీఖు నుంచి వెళ్ళి చైనా మీద 104% ట్యాక్స్ అమెరికా విధించింది చైనా మీద. దీనికి బదులుగా చైనా కూడా 34% ట్యాక్సెస్ను బడాయిస్తూ దాదాపుగా 101% టారిఫ్స్ వాళ్ళు కూడా విధించారు. ఈ నేపథ్యంలోనే భారతదేశానికి సంబంధించిన సెన్సెక్స్ కూడా పూర్తిగా పడిపోయింది. ప్రపంచ దేశానికి సంబంధించిన పూర్తి సెన్సెక్సే పడిపోయింది. అందుకు ఇంకొక విషయం ఏమిటంటే, దాంట్లో ఆలోచనకరమైన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ట్రంప్కు రైట్ కుడి విజయం లాంటి అయిన ఎలన్ మస్క్ కూడా ఈ విషయంపై ఒకసారి ట్రంప్ను దీని మీద ఒకసారి సమీక్ష జరపాలి, దీనికి కొంచెం పునరాలోచించండి అని కూడా చెప్పడం జరిగింది. ఈ విషయంపై ఈరోజు చర్చించడానికి మనతోటి ఫోర్ సైడ్స్ టీవీ వేదికను చేసుకొని ఈరోజు మనం ఈ విశ్లేషించడానికి మన మిత్రులైనటువంటి చలసాని నరేంద్ర గారు ఈరోజు జూమ్ లైన్లో మనతోటి లైన్లో ఉన్నారు. జూమ్ లైన్లో వెల్కమ్ టు ద ఫోర్ సైడ్స్ టీవీ చలసాని నరేంద్ర గారు. అలాగే తోటకూర రఘు గారు కూడా మనతోటి ఈరోజు విశ్లేషించడానికి, మనతోటి ఈ అనుభవాలు పంచుకోవడానికి మనతో రెడీగా ఉన్నారు. తోటకూర రఘు గారికి ఫోర్ సైడ్స్ టీవీ ఆహ్వానం పలుకుతుంది. ఈ విషయంలో ప్రస్తుతం అయితే ఒకసారి మనం చలసాని నరేంద్ర గారి దగ్గరికి వెళ్దాం. చలసాని నరేంద్ర గారు, ఈరోజు అగ్రరాజ్యమైనట్టు చైనా మీద సుంకాలు విధించడంతో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఈ సుంకాలు విధించడంతో ప్రపంచవ్యాప్తంగా సెన్సార్ మొత్తం పడిపోయింది. ఆర్థికానికి సంబంధించిన ఒకసారిగా ఎగుమతులు దిగుమతులు కానీ పెంచడంతో, తగ్గడంతో ఆర్థిక వ్యవస్థ మొత్తం కుచించిపోయినట్టుగా అనిపిస్తుంది. ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? అమెరికా ఒక ప్రజాస్వామ్య దేశం. అది ఎన్నికల సమయంలో ఈ విధంగా టారిఫ్లను పెంచుతాను, ఎవరైతే అమెరికా మీద ఎంత టారిఫ్లు అయితే విధిస్తున్నారో ఆ మేరకు నేను విధిస్తాను అని స్పష్టంగా ట్రంప్ చెప్పి ప్రజల యొక్క మ్యాండేట్ తీర్పుని తీసుకొని ఆ ప్రకారం ఆయన చేస్తున్నారు. అయితే ఇక్కడ దీనివలన సుమారు 100 సంవత్సరాల క్రితం అమెరికా ప్రారంభించినటువంటి ఏదైతే ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఉందో, ఒక ఆర్థికంగా అత్యంత పెద్ద ఎకానమీగా ఉంది, సైనికంగా అతను బలమైన శక్తిగా ఉండి మొత్తం ప్రపంచాన్ని సుమారు 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచాన్ని శాసించే స్థితిలో ఉన్నటువంటి అమెరికా ఈరోజు తనకు తాను ఒక ఐసోలేట్ అయిపోయి ప్రపంచం నుంచి విడిపోయేటువంటి పరిస్థితులు వస్తున్నాయా అనేటువంటి విధంగా కనిపిస్తుంది. ముఖ్యంగా 40 సంవత్సరాల క్రితం 1980 ప్రాంతం నుంచి ప్రపంచంలో ఏదైతే ఆర్థికంగా ప్రపంచీకరణ అని అమెరికా ప్రారంభించిందో, అమెరికానే అంటే కమ్యూనిస్టులు, సోవియటు, చైనా వాళ్ళంతా కూడా అంతర్జాతీయవాదాన్ని చెప్పినప్పుడు కూడా ఆచరణ రీతిలో ఆర్థికంగా ప్రజల జీవితాల్లో ప్రపంచీకరణ ప్రారంభించింది అమెరికా. ఈ ప్రపంచీకరణ అంతర్జాతీయ WTO రావటం కానీ, అంతర్జాతీయంగా వాణిజ్యం పెరగటం కానీ, ఈ విధంగా ప్రపంచీకరణ చేయటం ద్వారా అమెరికా మరింత సంపన్న దేశం కావటం కాకుండా ప్రపంచం మొత్తం కూడా సంపద వృద్ధి చెందుతూ అనేక దేశాల్లో సంపన్న దేశాలుగా మారాయన్నమాట. సుమారు 1 బిలియన్ ప్రజలు
ఈ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ వలన 1 బిలియన్ ప్రజలు ఈ 40 ఏళ్లలో పేదరికం నుంచి బయటపడ్డారు. ఆనాడు 51వ స్థానంలో ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి చైనా, భారత్లు ఇవాళ వరుసగా 5 స్థానాలకు వచ్చి ప్రపంచంలో సంపన్న దేశాలుగా ఈనాడు ఉన్నాయన్నమాట. ఇటువంటి పరిస్థితుల్ని బ్రేక్ పడే విధంగా అమెరికా ఈనాడు టారిఫ్ల విషయంలో వ్యవహరిస్తుంది. అందుకుంటే ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ పరిస్థితులు ఏమైనప్పుడు కూడా, ఆయనకు ఉన్న పరిస్థితులు ఏమైనప్పుడు కూడా ఈ విధంగా చేయటం ద్వారా ఈ ఏదైతే అమెరికా ప్రారంభించిందో అంతర్జాతీయ వాణిజ్యం కానీ, అంతర్జాతీయ ఆర్థికమైనటువంటి లావాదేవీలు కానీ, వాటి అన్నిటి కూడా ఒక విధంగా దెబ్బ తగిలే విధంగా ఈ పరిణామాలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్యంలో దాదాపు 1/4 వంతు అమెరికా ద్వారా జరుగుతుంది. మొత్తం ప్రపంచ జీడిపిలో 25% అమెరికా ఉందన్నమాట. అమెరికా తీసుకుంటుంటే నిర్ణయాలు, అది డాలర్ విలువ కానివ్వండి, ఆర్థికమైనటువంటి విధానాలు కానివ్వండి, మొత్తం ప్రపంచం మీద విశేషమైన ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ టారిఫ్ వారు ఒక విధంగా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే ఇవాళ ఇమ్మీడియట్గా తక్షణమైనటువంటి చర్యల్లో ఒక కలవరం కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇదిని చైనా కానీ, భారత్ కానీ, ఇతర దేశాలు ఏ విధంగా ఈ సవాళ్ళను ఎదుర్కొంటాయి, దీనివల్ల అమెరికా ఏ విధమైన ఇబ్బందులు వస్తాయి, ఇతర దేశాలు ఏ విధమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటాయి అనేది తర్వాత విషయం. దీనివల్ల అంతర్జాతీయ వాణిజ్యంలో ఒక పెద్ద అగాధం కేవలం అమెరికాకి ఉత్పత్తి ఎగుమతి దిగుమతుల మీదే కాకుండా, చైనా ఎగుమతి దిగుమతుల మీద కాకుండా మొత్తం ప్రపంచం మీద వాణిజ్యం మీదే ఈ పరిణామాలన్నీ కూడా ప్రభావం చూపించినటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. రైట్ సార్. ఒకసారి మనం తోటకూర రఘు గారి దగ్గరికి వెళ్దాం. రఘు గారు, ఈరోజు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఏకాకిగా మిగిలిపోయిన అమెరికా, అంటే మనం చూస్తుంటూ పోతే ఏకాకిగా మిగిలిపోతుంది. అంటే కేవలం తనకు వేరే దేశాలకు కాకుండా తన దేశస్తుల మీద కూడా వారు ఒక ఉక్కుపాదం మోశారు. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఉన్నారో వాళ్ళను కూడా సాగనంపుతున్నారు. అదే నేపథ్యంలో అక్కడ ఉన్న విద్యార్థులను కూడా వేకమిస్తున్నారు. ప్రతి చోట చూస్తే ట్రంప్ చూస్తున్న నిర్ణయాలు అమెరికాకు ఒక దగ్గర లాభం పొందిస్తాదు అని చెప్తున్న సమయంలోనే అక్కడ లాభం కాకుండా నష్టమే వాళ్ళని కలిగిస్తున్నట్టుగా అనిపిస్తున్నది. లక్షలాది మంది బయటకు వచ్చేసి అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్కు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చారు. ఈ విషయంపై ఇంకా ఏకాకిగానే మిగిలిపోతున్నట్టుగా ట్రంప్ అనిపిస్తుంది. ఈ విషయంలో మీరు ఎలా దీన్ని వర్ణిస్తారండి? సార్, ఇది ఇండియా వర్సెస్ చైనా విషయం కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్ సమస్య, ప్రపంచ దేశాలన్నిటికీ సమస్య. ఇది మొన్నటి ఈ యొక్క అమెరికా యొక్క స్టాండ్ దాని గురించి మాట్లాడే ముందు ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. భారతదేశంలో ట్యాక్స్ పేయర్స్ అందరూ కూడా అసోసియేషన్, అంటే ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మెంబర్షిప్ ఉన్నటువంటి ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ ఒక పాయింట్ రేజ్ చేసింది. మేము కష్టపడి సంపాదించి మీకు పన్ను రూపంలో కడుతుంటే దాన్ని మీరు చారిటీ, అంటే ఈ సంక్షేమ పథకాలని అదని ఇదని ఈ యొక్క రాజకీయ లబ్ధి కోసం, రేపు రాబోయే ఎన్నికల కోసం ఆ మొత్తాన్ని విచ్చలవిడిగా అన్నమాట దుర్వినియోగం చేస్తున్నారు, దాన్ని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయట్లేదు అని చెప్పి ట్యాక్స్ పేయర్స్ అందరూ కూడా గొడవ చేస్తున్నారు. అటువంటి పరిస్థితే ఇప్పుడు అమెరికాలో వచ్చింది. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఒకప్పుడు అంటే అమెరికా వర్సెస్ రష్యా ఉన్నటువంటి ఈ యొక్క వార్లో, అంటే ఫైనాన్షియల్ ఆర్థిక పరమైనటువంటి దీనిలో అప్పుడు రష్యా నుంచి చైనాని, అంటే కమ్యూనిస్టు మిత్ర దేశాలని అన్నమాట దూరం చేయడానికి ఈ చైనాని ఆ రోజున, అంటే అక్కడ అన్నమాట మోర్ పాపులేషన్ ఉంది, వేజెస్ తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇండస్ట్రియలైజేషన్కి అనమాట అక్కడ వీళ్ళ యొక్క ఉత్పత్తులు అన్నిటిని కూడా అక్కడ పెట్టి అక్కడ ప్రొడక్షన్ పెంచి అక్కడి నుంచి అనమాట అమెరికాకి దిగుమతి చేసుకోవటం, అంటే తక్కువ వేజెస్కి ఆ రోజు అనమాట చైనాని ఎంకరేజ్ చేసింది. ఆ విధంగా అంటే భారతదేశం అనమాట సేవారంగం మీద కాన్సన్ట్రేట్ చేస్తే చైనా అనమాట ప్రొడక్షన్, అంటే ఉత్పత్తి దాని మీద అనమాట కాన్సన్ట్రేట్ చేసింది. అలాగే ఇది డాలర్ కనుక ప్రపంచం యొక్క మొత్తాన్ని కూడా డాలర్ ఏ విధంగా కంట్రోల్ చేస్తుందో, అలాగే ప్రపంచ దేశాలకు ఏ వస్తువు కావాలన్నా కూడా అది ఎక్స్పోర్ట్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు,
అట్లా చైనా దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఈ విధంగా వచ్చేటప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంకి వచ్చే ఉన్నప్పటికీ అమెరికా యొక్క ఆర్థిక పరిస్థితి చూస్తే చాలా భయంకరంగా మారింది. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతోంది, అన్రెస్ట్ ఒకటి స్టార్ట్ అవుతోంది. అంటే ఆయన భావి తరాల కోసం, అంటే అమెరికన్ భావి తరాల కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకుని తీరాలి అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చే ట్రంప్ ఈ యొక్క డెసిషన్ అనేటువంటిది, అంటే మీరు వస్తువులను అన్నమాట తయారు చేసి, అంటే అమెరికా దిగుమతి చేసుకునేటువంటి వస్తువులపై అమెరికా ఎంత ట్యాక్స్ వేస్తుంది, అలాగే అమెరికా నుంచి అంటే దిగుమతి అంటే అమెరికా దిగుమతి చేసుకునేది, అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వివిధ దేశాల యొక్క వస్తువులపై మాట ఆయా దేశాల్లో జరిగేటువంటి ట్యాక్సేషన్ ఏమిటి అనేటువంటి దాన్ని రెండిని కంపేర్ చేస్తూ, నేను దిగుమతి చేసుకునే వస్తువులపై ఇదిగో ఇంత నామినల్ ట్యాక్స్ ఆర్ ఫ్రీ, అంటే ఏ ట్యాక్స్ లేకుండా నేను దిగుమతి చేసుకుంటున్నా, కానీ అమెరికా వస్తువులు కనుక మీరు దిగుమతి చేసుకునేటప్పుడు ఇంత ట్యాక్స్ మీరు కలెక్ట్ చేస్తున్నారు, ఇది అన్యాయం అని చెప్పేసి అక్కడ ఆయన దానిలో అన్నమాట టైట్ చేశాడు. అంటే ఎవరైతే, అంటే దానికనమాట ఆయన ఒకటే చెప్తున్నాడు, నేను మీకు ఎగుమతి చేసే వస్తువుల మీద మీరెంత ట్యాక్స్ వేస్తున్నారు, అలాగే నాకు ఎగుమతి చేసేటువంటి వస్తువుల మీద నేనెంత ట్యాక్స్ వేస్తున్నాను చూడండి, అది బ్యాలెన్స్ చేయండి అని చెప్పాడు. అని చెప్పేసి ఆయన దాన్ని కరెక్షన్ కోసం అన్నమాట స్టార్ట్ చేశారు. అదే దానిలో ఎవరైతే ఎక్కువగా అంటే అమెరికాతో అన్నమాట ట్రేడింగ్ చేస్తున్నారో అది వాళ్ళకి ఎక్కువ బల్క్లో చేసేటువంటి వాళ్ళకి పెద్ద దెబ్బ తగులుతుంది, తక్కువ బల్క్లో చేసేటువంటి వాళ్ళకి చిన్న దెబ్బ తగులుతుంది. అది అంటే ఎప్పుడైతే మొట్టమొదట్లో చూసినప్పుడు ఈ దుందుడుగా వెళ్తున్నాడు, ఇది ప్రపంచీకరణ, అది ఇది అని చెప్పేసి మొత్తం విశ్లేషించారు. కానీ అలా ఉన్నప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇచ్చేస్తున్నాయి, అంటే ఎదురు తిరుగుతున్నాయి. అలాగే అమెరికన్స్ ఎలా కూడా మరి ఎదురు తిరుగుతున్నారు అని చెప్పేసి ఇక్కడ వార్తలు వస్తున్నాయి. బట్ 50 నుంచి 60 దేశాలు ఎప్పుడైతే, అంటే ఈ అమెరికా ఎప్పుడైతే ట్యాక్సులు పెంచిందో వాళ్ళందరి మీద అన్నమాట, వాళ్ళందరూ కూడా అన్నమాట టాక్స్ మొదలు పెట్టారు, సంభాషణలు. అంటే బాబు నువ్వు అంత కాదు ఇంత, అంటే ప్రతి దేశంలో కూడాను ఇక్కడ వస్తువులు ఉత్పత్తి అంటే లోకల్గా వాళ్ళకి కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి, అది కాటేజ్ ఇండస్ట్రీస్ కాబట్టి చిన్న మొత్తాలు కానీ వీటి కానీ వాటి యొక్క అంటే విదేశాల నుంచి వచ్చేటటువంటి అది వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు లేకపోతే ఇతరత్ర కానీ అవి కనుక అక్కడ మేలు రకమైనటువంటి తక్కువ ధరమైనటువంటి వస్తువుల్ని అమెరికా నుంచి కనుక దిగుమతి చేసుకున్నప్పుడు వాటి యొక్క పోటీకి తట్టుకోలేక ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమలు పునారిల్లుతాయి అన్నప్పుడు ఇక్కడ దేశాలు అన్నమాట వాటికి రక్షణ కల్పిస్తూ ఆ దిగుమతి చేసుకునేటువంటి వస్తువుల్ని తగ్గించుకొని లేకపోతే వాటిపై ఎక్కువ సుంకాలు వేసేసి ఇక్కడ లోకల్ ఈ యొక్క వివిధ దేశాల్లో ఆ పాలసీని అవలంబిస్తున్నాయి. అందువల్ల దాని మధ్య మార్గంగా అంటే ఇప్పుడు చైనా అన్నమాట ఆయన కూడా విపరీతంగా పెంచాడు. అంటే యువతలో ఈ దేశాల వాడు అమెరికా ఉత్పత్తుల మీద ఎటువంటి ట్యాక్స్ వేస్తున్నారో ఆ స్థాయిలోనే ఆయన కూడా ట్యాక్స్ వేసాడు. అందువల్ల అప్పుడు దానివల్ల వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు వచ్చింది మొట్టమొదట కనీసం అంటే ఎవరికైనా చావుకు గనక పెడితే కానీ లంకనం చేయడానికి ఒక రోగి అనేవాడు, అదే చచ్చిపోతారు అంటే కానీ లంకనం చేయడు. అట్లాగే ఆయన వచ్చేసి అనమాట ఇంత భారీ మొత్తాల్లో అనమాట విధిస్తాను, చావో రేవో తెలుసుకుందాం, లేని పక్షంలో ఇది అయ్యే పరిస్థితి కనుక కొనసాగితే ఆర్థికంగా అమెరికా కుప్పకూలిపోవటం ఖాయం అని చెప్పేసి ప్రక్షాళన కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. అందులో భాగమే ఇది. అంటే ఈ టాక్స్లో అన్నమాట జరుగుతున్నప్పుడు ఇచ్చి పుచ్చుకోవటం వయా మీడియాగా ఒక మధ్యస్థంగా ఒక కంక్లూషన్కి వస్తారు. అంటే పూర్వం కంటే ఆర్థికంగా అంటే ట్యాక్సేషన్ విషయంలో అమెరికా బెటర్ అవుతుంది. అదే సమయంలో సంస్థాగతంగా అంటే అమెరికన్ యొక్క ఉద్యోగస్తులు లేకపోతే అమెరికాలోకి వెళ్ళినటువంటి వివిధ దేశాలటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క అటువంటి ఈ వీసాలు ఎక్సెట్రా అటన్నిటిని కూడా కొద్ది టైట్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే పూర్వంగా ఉన్నటువంటి ఉదారత అనేటువంటి చారిటీ అంటే మనకే ఇబ్బంది పడుతున్నప్పుడు అంటే నిరుద్యోగం ప్రబలుతోంది, అలాగే ద్రవ్యోల్బణం అన్నప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రంప్ అనేటువంటి ఆయన ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్తున్నారు. రైట్ సార్. ఓకే.
ఇప్పుడు మస్తు ఒకసారి మనం నరేంద్ర గారి దగ్గరికి వెళ్దాం. నరేంద్ర గారు ఇప్పుడు ఏదైతే మన చలసాని గారు తోటకూర రఘు గారు చెప్తున్నట్టుకు ప్రణాళికాబద్ధంగానే ట్రంప్ వెళ్తున్నారని చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే ఆ ప్రణాళికాబద్ధంగా వెళ్ళేటప్పుడు అమెరికా ఫస్ట్ అనే ఒక నినాదంతోనే వచ్చారు. అదే అమెరికా ఫస్ట్కి సంబంధించిన ఇప్పుడు చైనా ఫస్ట్ అని కానివ్వండి, లేకపోతే ఇంకా ఎవరైతే ఉన్నారో ప్రతి విషయంలో చూస్తే ట్రంప్ ఎక్కడ వేసినా ఏది చేసినా కూడా దానికి వ్యతిరేకతనే వస్తున్నది. అమెరికాలో కూడా అక్కడ వాళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఒక యుద్ధానికి ఆపుతాను, యుద్ధాలలో నేను పాల్గొనను అని చెప్పినప్పుడు కూడా ఆయుధాలు సరఫరా చేస్తున్న మాట వాస్తవమే అనుకుందాం. కాకపోతే ఇక ట్రేడ్ వార్ ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థని అల్లాకల్లోలం చేస్తున్న ఈ నేపథ్యంలోనే మీరే ఎట్లా విశ్లేషిస్తారండి? అంటే అమెరికా చైనాని రెండు పోల్చలేమండి. ఎందుకంటే చైనాలో అమెరికాలోగా ఎన్నికలు వెళ్ళి ప్రజల వ్యతిరేకత కానీ నిరసనలు కానీ చైనాలో మనం చూడలేం. చైనా అనేది ఒక క్లోజ్డ్ ఎకానమీ, అది క్లోజ్డ్ రాజకీయంగా. కాబట్టి ఇక్కడలాగా వాళ్ళు చైనా అంతర్గతంగా వాళ్ళకి ఆర్థికంగా అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ఇప్పటికే దిద్దుబాటు చెల్లి ప్రారంభించారు చైనాలో. వాళ్ళకి ఇంటర్నల్ కన్సంప్షన్ అనేది లేదు, ఎగుమతుల మీద మాత్రమే ఆధారపడిన చైనా ఎకానమీ. వాళ్ళ సమస్య వాళ్ళకు ఉన్నాయి. కానీ అమెరికాలో ఆ పరిస్థితులు లేవు. అసలు అమెరికా ఒక సంపన్న దేశంగా అగ్రరాజ్యంగా మారడానికి దారితీసిన కారణాలు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో అందరినీ కూడా అమెరికా స్వాగతించింది వాళ్ళ దేశానికి. అది ప్రపంచంలో వస్తువులు కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, మానవ వనరులు కావచ్చు, ఎవరైనా వచ్చి ఇక్కడ మీరు వ్యాపారం చేసుకోవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు, ఆర్థిక కార్యకలాపాలు సాగించవచ్చు. ఆ విధంగా మీరు సంపన్నులు కావచ్చు, మమ్మల్ని సంపన్నులు చేయండి అని ఆ విధంగా మొత్తం ప్రపంచాన్ని ఆహ్వానించడం ద్వారా అమెరికా ఇవాళ ప్రపంచంలో ఒక అగ్రరాజ్యంగా కొనసాగుతుంది అనమాట. దానికోసం ఒక దేశం అగ్రరాజ్యం ఉండటానికి మొట్టమొదటిగా రెండు అంతర్జాతీయ విషయాలు ఉంటాయి. ఒకటి అంతర్జాతీయ వాణిజ్యంలో, రెండోది ఆయుధాల్లో సైనిక సంపద. ఈ రెండింటిలో కూడా అమెరికా ఇవాళ నెంబర్ 1గా ఉండి ఈ రెండింటి ఆధారంగా ప్రపంచంలో అన్ని దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలుకి అమెరికా లేకపోతే ఎందుకంటే అమెరికా ఎక్కువ ఈ కాలక్రమంలో అమెరికా సంపన్న దేశంగా మారటం వలన వాళ్ళు వస్తూత్పత్తి తగ్గిపోయింది అమెరికాలో. దాన్ని కూడా దిగుమతుల మీద ఆధారపడుతున్నారు. ముఖ్యంగా చైనా నుంచి డైలీ లైఫ్లో వాడినటువంటి వస్త్రాలు, లేకపోతే మందులు, ఇది చెప్పులు, చిన్న చిన్న వస్తువుల మీద కూడా దిగుమతి అయితే తప్పితే అమెరికాలో ఉత్పత్తి చేసే పరిస్థితి లేదు. చివరికి ఉద్యోగ సమస్యలు రావడానికి ప్రధాన కారణం ఏంటి? వాళ్ళకి నైపుణ్యం తగ్గిపోతుంది. అమెరికా పౌరులు వాళ్ళు నైపుణ్యం కలిగినటువంటి సాఫ్ట్వేర్ వాళ్ళు కావాలన్నా, ఆర్థిక వ్యవహారాలు తెలిసిన వాళ్ళు కావాలన్నా, సైంటిస్టులు కావాలన్నా అంతా కూడా విదేశాల మీద ఆధారపడుతున్నారు. ఈ దిగుమతి మానవ వనరులు కూడా దిగుమతి మీద ఆధారపడుతున్నారు. ఈ విధంగా మనం ఇవాళ అమెరికాలో నిరుద్యోగం అనేది ఒక సమస్యగా వాళ్ళ చెబుతున్నప్పటికీ కూడా ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే అమెరికాలో అంత తీవ్రమైన నిరుద్యోగం ఉందని మనం చెప్పలేము అనమాట. వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఇవాళ కూడా ఒక స్థిరమైన ఆర్థిక వ్యవస్థ ఉండి అమెరికా ఉంది వాళ్ళ. ఇవన్నీ కూడా ఈ టారిఫ్ వలన అమెరికా మిగతా అంతర్జాతీయమైనటువంటి నాయకత్వం నుంచి సామాన్యంగా క్రమంగా విత్డ్రా అవటం వలన, ఉదాహరణకి అంతర్జాతీయ ఆర్థిక సంస్థ నుంచి మానుకుంది, WTO నుంచి కూడా వెళ్ళిపోతాననేటువంటి బెదిరిస్తుంది. ఈ విధంగా పోవటం వల్ల అమెరికా తన యొక్క రక్షణ చర్యలు చేపట్టేటువంటి క్రమంలో ఈనాడు మనకు కనిపిస్తుంది. అయితే దీని ప్రభావం ఎంతవరకు వీటిని తట్టుకోగలదు అమెరికా? ఎందుకంటే ఇమీడియట్గా ఇతర దేశాలు ఎవరైతే వస్తువులు ఈ టారిఫ్ వలన ఇతర దేశాలు కూడా సమస్యలు వస్తాయి. అయితే అమెరికా కూడా దీని వలన వాళ్ళ వస్తువులు యొక్క ఎగుమతులు, ఆయుధాలు ఎగుమతులు తగ్గిపోతాయి, ఇతర సమస్యలు వస్తాయన్నమాట. ఇవన్నిటిని కూడా అమెరికా ఏ విధంగా ఎదుర్కొంటుంది, చేస్తుంది? ఎందుకంటే అమెరికా ఇప్పటికే మనం చెప్తున్నారు చైనా వలన ఈ టారిఫ్ వార్ల వల్ల ఎదురయ్యే ఇబ్బందుల నుంచి తట్టుకోవడం కోసం సౌత్ కొరియాతో, జపాన్తో అమెరికా ఇప్పటికే సంభాషణలు ప్రారంభించింది, డైలాగ్ అని చెప్తున్నారు అనమాట. ఆ విధంగా వాళ్ళ ఎత్తుగడలు వాళ్ళకు ఉంటాయి. మరో ఇంకా భారతదేశంతో కూడా వాళ్ళు సంభాషణలు ప్రారంభించారని చెప్తున్నారు, ఉంటాయి. అయితే ఈ స్వల్పకాలంలో అమెరికా దీనివల్ల ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా దీర్ఘకాలం అమెరికా ఏర్పరిచినటువంటి అంతర్జాతీయ వాణిజ్య చట్టం ఏదైతే ఉందో అది వాళ్ళ దెబ్బతింటే మొత్తం ప్రపంచం కూడా, అన్ని దేశాలు కూడా దాని సమస్యలు ఎదుర్కొన్నటువంటి ప్రమాదం మనకు కనిపిస్తుంది. అయితే ఇదే పరిస్థితులలో ప్రస్తుతం మనం చూస్తున్నట్టే USAID అయితే బంద్ చేసేసారు. అంటే ఇంకొక విషయం ఏంటంటే ఆయుధాల సరఫరాలకు సంబంధించిన కూడా ఆంక్షలు విధిస్తూ కొన్ని దేశాలు కూడా ఆయనకు అన్ని ఆయుధాలు ఎందుకు సరఫరా చేస్తున్నారు అన్నట్టుగా అక్కడ అమెరికన్స్ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు.
అదే నేపథ్యంలో ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే సైన్స్ విభాగంలో రీసెర్చ్ విభాగంలో ఏదైతే ఉన్నారో వారికి సంబంధించింది రీసెర్చ్ విభాగంలో ఉన్న వారిని కూడా బయట తోలిస్తుంటే ఫ్రాన్స్ వాళ్ళని ఆహ్వానిస్తుంది. ఫ్రాన్స్ వాళ్ళని ఆహ్లాదించి రండి మా దగ్గరకు వచ్చి మీరు రీసెర్చ్ చేసేయండి అన్నట్టుగా మన వార్తలు విన్నాం. ఈ నేపథ్యంలో మీరు దీన్ని ఎలా వర్ణిస్తారండి? అంటే అమెరికాలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఫ్రాన్స్ ఎంతవరకు వీళ్ళకి అవకాశం కల్పిస్తుంది. కానీ అమెరికా వీళ్ళందరూ లేకుండా ఈ సైంటిస్టులు అమెరికా ఇవాళ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అని ఎవరైతే అధికారికంగా కాకుండా అక్రమంగా వాళ్ళ దేశంలో తగిన పత్రాలు లేకుండా ప్రవేశించి అక్రమంగా ఉంటున్నారు, వాళ్ళ మీద మాత్రమే వాళ్ళ ట్రంప్ యుద్ధం ప్రకటించారు. అంటే చట్ట ప్రకారం అమెరికా యొక్క అనుమతితో వాళ్ళ వీసాలతో వచ్చిన వాళ్ళ మీద ఎవరిని వెనక్కి పంపించట్లా. ఉదాహరణకి చదువు అయిపోయిన తర్వాత కూడా ఉద్యోగాల కోసం అక్కడే ఉన్న వాళ్ళని ఎటువంటి అధికారిక పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న వాళ్ళ మీద వాళ్ళ సరిగ్గా ఏ దేశం కూడా ఆ విధంగా అధికార పత్రాలు లేకుండా ఉండే వాళ్ళని సహించలేదు. అంటే భారతదేశం లాంటి దేశంలో అయితే ఎటువంటి పత్రాలు లేకుండా అనేక మంది జీవిస్తున్నారు, అది వేరే విషయం. కానీ అమెరికా ఆ విషయంలో చర్యలు తీసుకోవటాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అయితే ఆ వ్యవహరిస్తున్నటువంటి తీరే ఆయన మొరటగా వ్యవహరించడం వలన అంతర్జాతీయటువంటి న్యాయ సూత్రాలని ఒప్పందాలని అధిగమించి వ్యవహరిస్తున్న తీరే వల్ల ఆందోళన వ్యక్తమవుతుంది, అభ్యంతరం వ్యక్తమవుతుంది. కాబట్టి ఇవన్నిటిని ఆయన అమెరికా ఫస్ట్ నినాదంతో అమెరికాలో ఒక రాజకీయ ఏజెండాతో వచ్చిన ఆయన తన యొక్క ప్రభుత్వం యొక్క ప్రభావం వివిధ రంగాల్లో చూపించడం కోసం ఆయన కొన్ని తొందరపాటు నిర్ణయాలు కావచ్చు, అది సరైనటువంటి ఆలోచన లేకుండా చేసుకుంటున్నారని కావచ్చు. కేవలం వీళ్ళ ట్రంప్ నిర్ణయాలుగా కాదు, గత 20 సంవత్సరాలుగా దాదాపు 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా అమెరికా తీసుకుంటుంటే అనేక నిర్ణయాల వలన అమెరికా అంతర్జాతీయంగా ఏకైక అవుతున్న కనిపిస్తున్నాయి. అయితే అమెరికా అధ్యక్షుడిగా ఇంతకుముందు 4 సంవత్సరాలు పనిచేశారు. అప్పుడు కూడా ఈ టారిఫ్ వారు అయిన ఇంత స్థాయిలో కాకపోయినా కూడా చైనా మీద ఇతర దేశాల మీద టారిఫ్లు విధించారు. అయితే అనేక యూనివర్సిటీలు జరిపినటువంటి అధ్యయనాల్లో ఏం తెలియదంటే ట్రంప్ విధించినటువంటి టారిఫ్ వార్ వలన ఆ దేశంలో ఉద్యోగ యొక్క అవకాశాల మీద ఎలాంటి ప్రభావం చూపలేదని, ఆ దేశ ఆర్థిక వ్యవస్థను కానీ వాణిజ్యటువంటి అభివృద్ధిలో కానీ ఎలాంటి ప్రభావం చూపించలేదని తెలుస్తుంది అనమాట. అంటే తాత్కాలిక ప్రభావాలు ఉన్నప్పుడు కూడా దీర్ఘకాలంలో వాటిని తట్టుకుని నిలబడేటువంటి శక్తి సామర్థ్యాలు, వాళ్ళ వ్యూహాలు వాళ్ళు అనుసరించేటువంటి అవకాశం ఉంటుంది. రైట్. రఘు గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన నరేందర్ గారు అన్నారో దీనికి ఆర్థికంగా సంబంధించిన మన ఒక సమస్యను చూసినట్టయితే దానికి సంబంధించిన దీర్ఘకాలికంగా చూస్తే మాత్రం మంచిదే చేస్తున్నట్టుగా మనం భావించవచ్చు. కాకపోతే ఈరోజు ఏదైతే ఉన్నదో అతను ఇల్లీగల్ మైగ్రెంట్స్ను పారదోలుతున్నారు, అది కరెక్టే అనుకుందాం. మన ప్రసాద్ గారు నరేంద్ర గారు చెప్పినట్టుగా సరే ఇల్లీగల్ మైగ్రెంట్స్ను అతను పారదోలుతున్నారు, కరెక్టే. కానీ ఎప్పుడైతే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో వారిని కూడా ఇది శాశ్వత పత్రం కాదు, మీరు కూడా వెళ్ళవలసిందే అని ఒక మాట చెప్తున్నారు. ప్లస్ ఎవరైతే వాళ్ళు లీగల్గా ఎక్కడైతే చదువుకోనికి వెళ్ళారో యూనివర్సిటీకి సంబంధించిన అనేక విద్యార్థులను కూడా ఈరోజు డిబార్ చేస్తూ వాళ్ళను కూడా సస్పెండ్ చేస్తూ వాళ్ళను కూడా మా దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవాలని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే దానికి సంబంధించిన అక్కడ ఉన్న డోజ్ అనే ఒక వ్యవస్థాపించి అక్కడ ఉన్న ఉద్యోగస్తులలో కూడా ఎవరైతే ఉన్నారో వారిని కూడా సాగనంపుతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ అమెరికాలో ఉద్యోగం చేస్తున్న పర్మనెంట్ అమెరికన్సే వాళ్ళు తాత్కాలికంగా ఏదైతే బయట నుంచి వచ్చిన దేశస్తులు కాదు, వేరే వాళ్ళు కాదు, వాళ్ళు పర్టికులర్గా అమెరికా దేశస్తులే అక్కడ వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈ ట్రేడ్ వార్ మీద ఎంతవరకు ప్రభావం చూసే అవుతున్నది, అసలు ఈ ట్రేడ్ వార్కు ఇంకా ఎక్కడికి దారి తీస్తున్నట్టుగా మీరు భావిస్తారు? సార్, మొట్టమొదట్లో ఇప్పుడు నిన్నటి వరకు అంటే ఈ గత 10 సంవత్సరాల క్రితం వరకు అమెరికాదే పైచేయి. ఈ 10 సంవత్సరాల్లో చైనా అద్భుతంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో పుంజుకుంది, సైంటిఫిక్ గా కూడా ఉంది. అది ఎంతగా ఎదిగింది అంటే సముద్రంలో ఉన్నటువంటి చిన్న చిన్న దీవులన్నిటినీ కూడా తన యొక్క స్థావరాలుగా మార్చుకుంటుంది. భారతదేశం చుట్టూతా ఉన్నటువంటి దేశాలన్నిటికీ కూడా అన్నమాట ఆర్థికంగా ఇచ్చేసి తన చెప్పు చేతల్లో తన యొక్క పోర్టుని, ఎయిర్పోర్ట్స్ని, నేవల్ పోర్ట్స్ని కూడా తీసుకుంది. అలాగే చంద్రుడి మీద కూడా అన్నమాట ఒక స్థావరాన్ని, కొంత భూభాగాన్ని, అక్కడ నివాసాన్ని కొన్నమాట ఏర్పరచుకోవడానికి ఏర్పాట్లు ఆ స్థాయికి ఎదిగింది. ఈ విషయంలో కనుక చూసుకున్నట్టయితే ఇండస్ట్రియల్గా అంటే ఆ దేశం నుంచి ఈ దేశం నుంచి వస్తువుల్ని ఎక్కువగా
దిగుమతి చేసుకుంటూ హా. అంటే ఇండస్ట్రియలైజేషన్ గా వెనకబడిపోయింది అమెరికా. Nice. అలాగే అక్కడ అన్నమాట సంక్షేమ పథకాలు అంటే వాళ్ళకి పెన్షన్స్ కానీ హెల్త్ కానీ చాలా స్కీమ్స్ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి అమెరికన్ సిటిజన్ ప్రతికి జీవితానికి భద్రత కల్పించేటటువంటిది బాధ్యత ఉంది. అందువల్ల తన యొక్క ఖర్చుని తగ్గించుకోవటానికి, అలాగే డ్రగ్ మాఫియా అంటే ఎడిక్ట్ కాకుండా రేపటి భవిష్యత్తు అంటే భావితరాలకు అన్నమాట డ్రగ్స్ని కంట్రోల్ చేయటానికి, అంటే క్రైమ్ రేట్ని తగ్గించుకోవటానికి అన్ని రంగాల్లో అంటే తన యొక్క ఇండస్ట్రియల్గా ఎదగటం, ఇంపోర్ట్స్ తగ్గించుకోవటం, ఎక్స్పోర్ట్స్ పెంచుకోవటం, అలాగే ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవటం. అంటే లేని పక్షంలో అందరికీ పెన్షన్స్ ఇవ్వాల్సిందే వాళ్ళకి. అందువల్ల అన్నమాట కొంత ఆర్థికంగా వెసులుబాటు చేసుకోవటానికి మల్టిపుల్ డైరెక్షన్లో ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అంటే అమెరికాని మళ్ళీ శక్తివంతం అంటే రీజనరేట్ చేస్తున్నారు. అలాగే భారతదేశంలో ఇప్పటికి వచ్చేటప్పటికి నిన్నటి వరకు యూత్ ఫోర్స్ ఉండేది, వర్క్ ఫోర్స్ ఎక్కువ ఉండేది. కానీ ఆ యొక్క యూత్ ఫోర్స్ తగ్గి ఓల్డ్ జనరేషన్ అంటే అంటే మన దగ్గర పాపులేషన్ బర్త్ రేటు చాలా నామినల్గా తగ్గిపోయి నామినల్ రేటుకి వచ్చేసింది. అంటే ఓల్డ్ పీపుల్ ఎక్కువైపోతున్నారు, యంగర్ జనరేషన్ తక్కువ అవుతున్నారు. అందువల్ల ఫ్యూచర్కి అన్నమాట ఒక థ్రెట్ రాబోతుంది భారతదేశానికి. అందుకని చెప్పారు అబ్బాయి పిల్లల్ని కనండి రా అని చెప్పేసి మన వాళ్ళు అందుకున్నారు స్లోగన్. అలాగే ఆయన కూడా అన్నమాట భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కొన్ని చర్యలు తీసుకుంటున్నాడు. దానివల్ల అంటే ఇప్పుడు దీనివల్ల ఏమైంది, ఇమ్మీడియట్గా ₹3 యొక్క కోడిగుడ్డుని అమెరికా ₹3 దాన్ని ₹9 అంటే 3 times పెరిగింది కన్స్యూమర్ అంటే ఈ యొక్క గ్రాసరీస్ కానీ ఇవి కానీ సడన్గా. దానివల్ల అన్నమాట కామన్ మ్యాన్ కానీ ఎవరైనా సరే ముందు అని చెప్పి రియాక్ట్ అవుతారు. అది కూడా ప్రజాస్వామ్య దేశం. అలాగే అధికార పక్షం ప్రతిపక్షం ఉంటుంది. అది అధికార పక్షంలో కూడా మాట విపక్షం ఉంటుంది. అట్లా రకరకాలుగా ఉంటారు కాబట్టి డిఫరెంట్ వాయిసెస్ వినిపిస్తాయి. అంటే ప్రొటెస్టులు చేస్తుంటారు. అంటే అట్లా అనుకుంటే చైనాలో అన్నమాట రెడ్ స్క్వేర్లో స్టూడెంట్స్ ఎంత గొప్ప యాజిటేషన్ చేశారు. అవి లేదు కదా ఈవేళ, అటువంటి ఛాయలు కూడా వినపట్లేదు. అలాగే భారతదేశంలో కూడా జరుగుతుంటుంది. మనం కూడా ఏది ఆధార్ కార్డు, నేటివిటీ, దీనికి ఏమిటి, ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటి, ఈ రకరకాలుగా అన్నమాట సెన్సెస్ స్టార్ట్ చేశారు మన వాళ్ళు కూడా. అంటే భద్రత, అందుకంటే అంటే కంట్రోల్ ఇచ్చేయటానికి, అంటే లా అండ్ ఆర్డర్, బోర్డర్ సమస్యలు ఇవన్నీ కూడా ఒకటి కాదు, దేశం ఉన్న తర్వాత చాలా సమస్యలు ఉంటాయి. వాటన్నిటిని ప్రొటెక్ట్ చేసుకోవటం కోసం అలాగే సముద్రం మీద నుంచి వచ్చేటువంటి సంఘ విద్రోహ శక్తులను కంట్రోల్ చేయడం కోసం కొన్ని పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. అది కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు, వ్యక్తిగత స్వేచ్ఛను కూడా హరించవచ్చు. అట్లాగే ఇప్పుడు ట్రేడు కొన్ని దేశాలు అన్నమాట కొన్ని చోట అన్నమాట సెన్సెక్స్ పడిపోతున్నాయి, కానీ కొన్ని దేశాల్లో మెరుగుపడుతున్నాయి. అంటే అది వాళ్ళకి ఆ 2 దేశాల మధ్య జరుగుతున్నటువంటి ట్రేడ్ లింక్స్ మీద ఆధారపడి ఉంది. అది సార్ ఈ విషయంపై ప్రస్తుతం ఏదైతే ట్రేడ్ వార్ జరుగుతుందో అమెరికా చైనా మధ్యలో, ఈ అమెరికా చైనా మధ్యలో జరుగుతున్న ట్రేడ్ వార్లో ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి దీనికి సంబంధించిన ఎలాంటి మనకు ఏమంటారు చర్యలు ఉండబోతున్నాయి, అలాగే దీనికి దుష్పరిణామం ఏముండబోతున్నాయని మీరు భావిస్తున్నారు కంక్లూడ్గా? సార్ పూర్వం ఒకప్పుడు చైనాలో జనాభా ఎక్కువ ఉన్నారు, అంటే పరిశ్రమలు కానీ ఇది కానీ ఉండేది. వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, జీవన ప్రమాణం అనేది చాలా తక్కువ స్థాయిలో ఉండేది. ఇప్పుడు వాళ్ళు కూడా అందరూ చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు కూడా అందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా ఎంప్లాయర్స్గా మాట్లాడుతున్నారు. ఆ యొక్క సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఇండస్ట్రియలైజేషన్గా పెరిగిపోయింది. వాళ్ళు కూడా లగ్జూరియస్ లైఫ్కి అలవాటు పడ్డారు. వాళ్ళక్కడ కూడా జీతాలు పెరిగినాయి. అందువల్ల ఇండస్ట్రీస్ తప్పనిసరిగా అక్కడి నుంచి అతి తక్కువ వేతనాలు ఉన్నటువంటి ప్రాంతాలకి షిఫ్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పటి వరకు ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఒక చైనాలో ఒక చోట ఎక్కువగా ఉండటం వల్ల ఒక కంటైనర్స్ లోడింగ్ అంటే విదేశాలకు అన్నమాట ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ అంటే ఎగుమతి చేయడానికి
ఉన్నటువంటి అక్కడ ఉన్న చైనా నుంచి ఉన్న సౌకర్యం ఇంక ఏ దేశంలో కూడా లేదు. రైట్ సార్. ఓకే నరేంద్ర గారు, ఈ విషయంపై మీరు ఇప్పుడు మన రఘు గారు చెప్తున్నట్టుగా నరేంద్ర గారు మీరేమంటారండి? ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ప్రపంచవ్యాప్తంగానే ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి ఇంపాక్ట్ చూపబోతుంది ఈ విషయం? కంక్లూడ్. ఈ రెండు దేశాలు కూడా ఈ సమస్యని అధిగమించడం కోసం ఇతర మార్కెట్ల గురించి ప్రయత్నాలు చేస్తుంటాయి. ఉదాహరణకి గత ఏడాది 2024లో చైనా అమెరికా మధ్య సుమారు $600 బిలియన్ యొక్క వాణిజ్యం జరిగింది. దాంట్లో చైనా కేవలం సుమారు $150 బిలియన్ మాత్రమే అమెరికాను దిగుమతి చేసుకుంది. అమెరికాకి చైనా నుంచి దాదాపు $350 బిలియన్ ఎగుమతి చేసింది. అంటే సుమారు $300 బిలియన్ యొక్క వాణిజ్య లోటు ఉంది. కాబట్టి దీనివల్ల చైనాలో ఇప్పటికే చైనా ఎదుర్కొన్న ప్రధాన సమస్య ఏంటంటే ఆ దేశంలో ఉత్పత్తి అవుతున్న వస్తువుల్లో ఆ దేశంలో కొనుగోలు శక్తి చాలా తక్కువగా ఉంది. మన భారతదేశంలో మనం ఉత్పత్తి చేస్తున్న వస్తువుల్లో ఎక్కువ భాగం మన దేశంలోనే మన ప్రజలకు ఉంటున్నారు. ఎగుమతి అయితే చాలా తక్కువ. చైనాలో అలాంటి పరిస్థితి లేదు. ఈ ఎగుమతులు ఆగిపోతే ఏ విధంగా కొనుగోలు శక్తి ఎదుర్కొంటారు అని వాళ్ళ భారతదేశం లాంటి మార్కెట్లని యూరోప్ మార్కెట్లని చైనా ఇవాళ అన్వేషణ ప్రారంభించింది. అదేవిధంగా అమెరికాకి చైనా నుంచి వస్తుంటే కన్జ్యూమర్ గూడ్స్ ఇవి అమెరికాకి చాలా అవసరం. వాళ్ళ ప్రజలకి వస్త్రాలు కానీ చెప్పులు కానీ ఇలాంటివి అవసరం. వాటిని చైనా నుంచి ఆగిపోతే చైనా నుంచి ఎక్కువ ధరకు కొనాల్సి వస్తే అవి ప్రజల్లో భారం అవుతాయి. వాటిని ఏ విధంగా ఇతర దేశాల నుంచి అమెరికా వాటిని కొనుగోలు చేసే ప్రయత్నించాలి. దీనివల్ల ఈ రెండు దేశాలు కూడా ఆల్టర్నేటివ్ మార్కెట్ చైనా ద్వారా చూస్తే అమెరికాతో రాజకీయం కానీ వాళ్ళ సిద్ధంగా లేదు. కాబట్టి ఆల్టర్నేటివ్ మార్కెట్ చూడాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ మీరు ఏదైతే విశ్లేషించారో ఇద్దరు కూడా రఘు గారు కానీ నరేంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఈరోజు ఈ చర్చా కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తున్నాము. రేపు మరొక చర్చా కార్యక్రమం మేము వస్తాం. అప్పటిదాకా చూస్తుండండి ఫోర్ సైడ్స్ టీవీ.